హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, కస్టమర్ చాలా మంది బిఎన్ రెడ్డిలో మంచి రెంటల్ ఇన్కమ్ పర్పస్ ఇల్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి ఈ రోజు మీ ముందుకు మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు రెంట్ పరంగా చూసుకున్నట్టయితే మనకు 35,000 రెంట్లు వస్తున్నాయి. ఇక రేట్ పరంగా చూసుకున్నట్టయితే 1,75,00,000 చెప్తున్నారు ఓనరు. తన కన్వీన్స్ చేసి సార్ అట్లా పెడితే బాగుంటుంది సార్ అని చెప్పేసి తనతో మాట్లాడి 1,60,00,000 పెట్టేయడం జరిగింది. ఇది కూడా మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లును మనము ఒక ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోతే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకున్న ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది సాగర్ హైవే. ఈ సాగర్ హైవే కానుకొని ఏదైతే మీరు చూస్తున్నారో ఇది బిడి రెడ్డి గార్డెన్. ఈ గార్డెన్ నుంచి కేవలం ఇల్లు వరకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ స్కూల్ భారతీయ విద్యానికేతన్ స్కూల్ నుంచి ఇల్లుకు రావడానికి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక మనం ఇల్లు గురించి పూర్తిగా మాట్లాడుకున్నట్టయితే 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. G+2 వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. సైజులు మాత్రం చాలా బాగున్నాయి. 30x45 సైజులతో ఉంది. ఓనర్ కన్స్ట్రక్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. వెస్ట్ ఫేస్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ఇంటి ముందు వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకొని చూడండి. మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో. మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఒక 1 BHK ఒక సింగిల్ రూము. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు 2 BHK ఫుల్ కబోర్డ్స్. సెకండ్ ఫ్లోర్ లో 2 BHK. ఈ కింద వచ్చేసి మనకు 9 years ఓల్డ్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి 1 year ఓల్డ్. చూసుకోవాలి ఫ్రెండ్స్, మనకు ఒక కారు ఒక 2 బైకులు పట్టే విధంగా మనకు విశాలంగా ఉంది పార్కింగ్. పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టితో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం, దానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. కింద చూసుకున్నైతే మనకు ఫేషియస్ గా చాలా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఒక సింగిల్ పోర్షన్. ఇది వచ్చేసి మనకు 3,500 రెంట్లు వస్తున్నాయి. ఇది వచ్చి మనకు 6,500 రెంట్లు వస్తున్నాయి. కింద 10,000 ఓనర్ ఉంటారు కాబట్టి, ఓనర్ లేకుండా మీరు ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకుంటే దాంట్లో 15,000 రెంట్లు వస్తాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు కూడా 2 BHK ఉంది, అది కూడా 10,000 వస్తాయి. టోటల్ 35,000 రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు ఇది చూసుకున్నట్టయితే మనకు ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. లోపలికి మనము వెస్ట్ ఫేస్ నుంచి 1 BHK అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి ఫ్రెండ్స్. మనకు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా అన్ని చాలా బందోబస్తు కట్టుకుంటూ చెప్పవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ వేయడం జరిగింది. అన్ని సింగిల్ మార్బుల్స్ వేయడం వల్ల ఇల్లుకి ఈ హాల్ కి అందాన్ని ఇచ్చాయి. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది 1 BHK అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకు ఇల్లు సైజులు 30x45 ఉన్నందువల్ల బ్రహ్మాండంగా వచ్చింది చెప్పుకోవచ్చు. ఇందులో వాళ్ళైతే 4x4 బెడ్ వేసుకున్నారు. ఇందులో 6x6 బెడ్ కూడా పట్టి చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. హాల్ కూడా చూడండి, లాంగ్ హాల్ ఉంది. ఇందులో మీరు పార్టీషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ పార్టీషన్ అవతల మనకు డైనింగ్ ఏరియాలకు వాడుకునే విధంగా వాస్తు ప్రకారంగా నార్త్ కూడా 2 రెక్కల డోర్ ఉండే విధంగా చాలా బాగుంది. ఇది వచ్చి డైనింగ్. ఇందులో మనకు చేలు కడుక్కునే విధంగా కూడా మనకు వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా కూడా మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన కిచెన్ కూడా చాలా బాగుంది. మంచి ఫేషియస్ వచ్చింది. మంచి గ్రీన్ ప్లాట్ఫామ్ తోని మంచి అన్ని రకాల చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా విండో, ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా. ఇటు మనకు ఈస్ట్ కు వాష్ ఏరియాకి వెళ్ళేటట్టు కూడా మంచిగా ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఇది వచ్చి మనకు ఈస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఈశాన్యము. ఈశాన్యంలో బోర్ ఇవ్వడం జరిగింది. 500 డెత్ చేయడం వల్ల మనకు నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. 9 years ఓల్డ్ అయిన ఇది వరకు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గల సంపు. ఇది వచ్చేసి మనకు వాటర్ కి సంబంధించిన కృష్ణ వాటర్ సంబంధించిన మీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఫుల్ కబోర్డ్స్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి.
గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసారు కదా, మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కార్ పార్కింగ్, ఒక 1 BHK, ఒక సింగిల్ రూమ్, మనకు అందులో 10,000 వరకు రెంట్లు వస్తున్నాయి. అది 9 years ఓల్డ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇది ఓన్లీ 1 year ఓల్డ్. చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్. తన దగ్గరుండి ప్రేమతో కట్టించుకున్నాడు. అత్యవసర పరిస్థితులు అమ్ముతున్నాయి తప్ప లీగల్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ, లొకేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు లైవ్ లో చూస్తే కూడా ఎలాగే ఉండాలో చూసుకోండి. మనకు వెస్ట్ ఫేస్ లో మనకు ఏదైతే మెయిన్ డోర్ చూస్తున్నారో ఎంత క్వాలిటీగా, ఎంత ఖర్చు పెట్టి కూడా ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి హార్డ్వేర్ ఉపయోగించి ఇండియన్ టేక్ తోని చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు బ్లాక్ గ్రానైట్ తోని, వైట్ పట్టీలతోని 7 feet గల్లీ మనకైతే కారిడార్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు గ్లాస్ చూస్తున్నారో టప్ అండ్ వేర్ గ్లాసు, దీనికి వాడిన స్టీల్ కూడా జిందాల్ కంపెనీ స్టీలు. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా తన సొంతిల్లు కాబట్టి చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నారు. లోపల మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. వెస్ట్ ఫేస్ నుంచి అయితే సింహద్వారం నుంచి మనం లోపలికైతే ఎంటర్ అయినా చూసుకోండి. మనకు కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే 2.5 and 8 గ్రానైట్ ఒకటే పీస్ వేయడం వల్ల మనకు మొత్తం హాల్ అంతా చాలా అందంగా వచ్చింది చెప్పుకోవచ్చు. అది కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కాస్ట్లీ గ్రానైట్ వాడడం జరిగింది. చూసుకోండి కబోర్డ్స్ అని చెప్పారు కదా, టీవీ యూనిట్ అయితే ఎంత బ్రహ్మాండంగా చేయించారో చూసుకోండి. మంచి 2 బుద్ధుని విగ్రహాలతోని మంచి మంచి లెంత్ అంటే 18 mm షీట్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మనకు ఫ్యాన్లు చూసుకున్నా కానీ, కబోర్డ్ చూసుకున్నా చాలా బాగుంది. ఈ ఫ్యాన్లతో ఇట్లనే ఇవ్వడం జరుగుతుంది మనకు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు 30 x 45 సైజులో ఉంది కాబట్టి ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కబోర్డ్స్ కి 10 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. కాస్ట్లీ కబోర్డ్స్ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చూస్తున్నారు కదా. మనకు సిట్అవుట్ ఏరియా నుంచి మనం హాల్ చూసుకుంటే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు చేతులు కడుక్కునే వాష్ పాయింట్. ఇందులో ఏమైనా వస్తువులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. అక్కడ మనకు డైనింగ్ ఏరియా. ఇది చూసుకున్నట్టయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, అది పూజ గది, దాని పక్కకి కిచెన్ ఉంటుంది. ఒకసారి మన మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనకు చూసుకోండి, మనకు 30 x 45 సైజు ఇల్లుంది కాబట్టి మనకు ఇందులో చూసుకోండి 6x6 బెడ్ ఏంగా ఇటు నడిచే విధంగా, అటు నడిచే విధంగా చాలా బాగుంది. చూసుకోండి, మన కబోర్డ్స్ అని చెప్పాం కదా, కబోర్డ్స్ కూడా 18 mm షీట్ తోని ఎక్కడ కూడా ఖర్చు వెనకాడకుండా హార్డ్వేర్ చూసుకున్నా కానీ ఇట్లా ముడితేనే మంచి ఫినిషింగ్ అవుతుంది. చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ గా ఉంది. మీరు చూస్తున్నారు ఫ్యాన్ మనకు రిమోట్ ఫ్యాన్లతో సహా ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్టయితే మనకు లోరు కూడా మనకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా మనకు ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. చూసుకొని మనము హాల్లోకి అయితే మళ్ళీసారి వచ్చాము. ఇది మనకు వాస్తు ప్రకారంగా, వాస్తు కూడా ఎక్కడ లోపాలు లేకుండా, వాస్తు కూడా 2 రెక్కల డోరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఇక్కడ కూడా మనకు ఏదైనా వస్తువులు పెట్టుకున్న కబోర్డ్ చేయించడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పిల్లర్ కూడా మనకు మంచిగా కనబడాలా, మంచి లుక్ ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా ఇక్కడ కూడా మనకు లైటింగ్ తోని కబోర్డ్స్ వేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా వచ్చింది. ఎందుకంటే ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో మనకు 4x5 బెడ్ ఇవ్వడం జరిగి ఇందులో 2 పిల్లలు ఉండే విధంగా ఈ బెడ్ తో సహా మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు రిమోట్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు దాని ఫ్యాన్ సంబంధించిన రిమోట్ ఇదే. ఇందులో కూడా మనకు స్టడీ మెటీరియల్ పెట్టుకునే విధంగా, పిల్లల బట్టలు పెట్టుకునే విధంగా, అన్ని రకాల కబోర్డ్స్ విషయాలు చూసుకున్నా కానీ, మనకు వెంటిలేషన్ పరంగా విండో చూసుకున్నా కానీ చాలా బాగుంది. చూసుకోండి, మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకు ఇండియన్ కార్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, కబోర్డ్స్ కూడా ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయో చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలకు వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇది మనకు ఈశాన్యం అవుతుంది కాబట్టి వాళ్ళు సపరేట్ గా దీనికి సపరేట్ గా 2 గ్లాస్ డోర్లతోని మంచి మంచి ప్రీమియం లుక్ తోని కబోర్డ్స్ అయితే దేవునిల్లు చేయించడం జరిగింది. చూసుకుని చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇటు మనకు బయటకు వెళ్ళడానికి వాష్ ఏరియా కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మనకు డోర్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల వెంటిలేషన్ గా విండోతోని చూసుకోండి. కబోర్డ్స్ మాత్రం ఎంతగా చాలా బాగుందో. చిమ్నీ కూడా మంచి కాస్ట్లీ చిమ్నీ వాడడం జరిగింది. కబోర్డ్స్ అయితే ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి కాస్ట్లీ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు కూడా ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాష్రూమ్ వాడుకుంటే ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇదే విధంగా 2 BHK ఉంటుంది. కాకపోతే మనకు కబోర్డ్స్ ఉండవు. చూద్దాం ఒకసారి.
మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఓనర్ పోర్షన్ అయితే చూసుకున్నాం. ఫుల్ కబోర్డ్స్ తోని చాలా బాగుంది. మనకి ఇది సెకండ్ ఫ్లోర్ లో రెంటర్ పోర్షన్ కట్టడం జరిగింది. సైజుల విషయంలో చూసుకున్న కన్స్ట్రక్షన్ చాలా అదే సైజులు ఉంటాయి. చూసుకుంటే మనము వెస్ట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది సిట్అవుట్ ఏరియా. దీనికి వాడిని కూడా ఇండియన్ టేకే వాడడం జరిగింది. పైన మనకు చూసుకుని ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హాలు, లాంగ్ హాల్. అక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా, దాని పక్కకు ఆనుకొని మనకు పూజ గది, కిచెన్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సేమ్ కింద ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకు అదే విధంగా ఉంటుంది. చూసుకోండి, మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పూజ గది. పూజ గది కూడా కింద ఎలా ఉందో పైన అలాగే ఉంది. ఇది కూడా చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇంత విశాలంగా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా, వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటూ కూడా కింద ఏ విధంగా వచ్చిందో పైన కూడా అదే విధంగా వస్తుంది. మనకు వెంటిలేషన్ పరంగా అనుకోండి, దేని పరంగా అనుకోండి, మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ వచ్చింది. ఇది గిన్నెలు కట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఇల్లు టోటల్ ఎసెప్ట్ వచ్చేసి మనకు 3660 ఎసెప్ట్ లో కట్టడం జరిగింది. గ్రౌండ్ లో వచ్చేసి 1320, ఫస్ట్ ఫ్లోర్ లో 1320, సెకండ్ ఫ్లోర్ లో 13, టోటల్ వచ్చేసి మనకు 3660 ఎస్ఎఫ్టీ లో మన కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బాగుంది. పైన టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ చూపించుకుంటే మిగతా విషయాలు మాట్లాడతాం ఫ్రెండ్స్. టెర్రస్ పైకి వెళ్తున్నాం చూసుకోండి. ఇది వచ్చేసి మనకు ఎలివేషన్ లో కూడా మంచి గ్లాసెస్ ఇచ్చి ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా హెడ్ రూమ్ కూడా మనకు మామూలు బిల్డర్లు అయితే రేకులేసి చేస్తారు, తను మాత్రం స్లాబ్ తో ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కానీ రెయిన్ వాటర్ కింద పడకుండా ఇల్లు ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఫ్లోరింగ్ కూడా చాలా మంచిగా లాగడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి 1 year ఓల్డే కాబట్టి న్యూ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మన కట్టడానికి మినిమం 6 నుంచి 8 నెలల టైం తీసుకుంటుంది కాబట్టి ఫ్రెండ్స్, మనకు చుట్టూ మంచి అపార్ట్మెంట్లు అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి కేవలం ఇల్లుకు చేరుకోవడానికి 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మన స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని రకాల నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉండైతే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, మీకు తన ఫోన్ చేసినైతే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా కూడా వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో, ఏ బ్యాంక్ లో అయినా సరే మీ ప్రొఫైల్ మంచిగా పడితే 80% కూడా మనకు లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోత ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.